సంచారి రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి. ఇంకా కథలోకి వెళ్దామా? 5వ ఎపిసోడు. సతీష్ పెద్దగా అరగడం, చెంపలు వాయించడం పక్కింటి కాలేజీ కుర్రాడి కళ్ళల్లో పడింది. వడివడిగా అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. హిందీలో సతీష్ని తిట్టిపోశాడు. ప్రియని ఇంట్లోకి నెట్టి తలుపులు బిగించి చావ బాదాడు. ఆ కాలేజీ కుర్రాడి మీద కోపం కూడా ప్రియ మీద చూపించాడు. అతనితో తెగతెంపులు చేసుకుందామని ఆ రాత్రి అనుకుంది. కానీ ఏదో ఒకసారి అనుమానపడి ఉద్రేకపడ్డాడని తెగతెంపులు చేసుకుంటామా అని సర్దుకుపోయింది. మరో రాత్రి చదువుకునే రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు సతీష్. అబద్ధం చెప్పడం ఎందుకని, సుందరం అనే అబ్బాయి ఉంటే ఇష్టపడ్డాను, కానీ అతని దృష్టి నా మీదే లేదు. అతను మరో అమ్మాయికి మనసిచ్చాడు. అతను ఇప్పుడు ఇక్కడ లేడు, ఆంధ్రాలో ఉన్నాడు అని చెప్పింది ప్రియ. అతనిలో ఎన్నో అనుమానాలు ఆమెను రోజు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. సుందరం ఎలా ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? అందంగా ఉంటాడా? నిన్ను ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? కౌగిలించుకున్నాడా? అంటూ యక్ష ప్రశ్నలు వేశాడు. ఆమెకు సంసారం అంటేనే విరక్తి పుట్టింది. ఎన్నెన్నో వెన్నెల రాత్రుళ్ళు వృధా అయిపోయాయి. చుట్టుపక్కల చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి కూడా వడగాలిలాగా తోచింది ఆమెకు. పూలు పెట్టుకోవడమే మానేసింది. రాత్రిళ్ళు నిద్రపట్టక పిచ్చిదానిలా మేడపైన తెల్లవారి వరకు తిరిగేది. సతీష్ కాలేజీకి వెళ్ళినప్పుడే ఆమెకు కాస్త విశ్రాంతి. ప్రియ ఎవరితోనైనా మాట్లాడుతుందేమోనన్న అనుమానంతో 2-3 సార్లు కాలేజీ జరుగుతున్నప్పుడే ఇంటికొచ్చేవాడు. ఎన్నాళ్ళు ఈ రంపపు కోత? 4-5 నెలలు సహించింది. ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోలేదు. ఓ రోజు రాత్రి సుందరం గురించి గుచ్చి అడుగుతూ ఉంటే, అవును, నా హృదయంలో సుందరానికి ఒక్కడికే స్థానం ఉంది అనేసింది ప్రియ. సతీష్ మండిపడ్డాడు. ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ నరకం భరించలేక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. 4-5 సార్లు ప్రియను పంపించమని సతీష్ వచ్చి అడిగాడే కానీ ప్రియ మళ్ళీ అతనితో కాపురం చేయనని భీష్మించు కూర్చుంది. అతనితో తెగదెంపులు చేసుకుని విడాకులు తీసుకుంది. మరొక సమస్య వచ్చి పడింది ఆమెకు. మేనత్త కొడుకు ఒకడున్నాడు. వాడు ఉత్త జులాయి వెధవ. ప్రియ విడాకులు తీసుకున్నాక వాడొచ్చి సెటిల్ అయ్యాడు. చెల్లెలు కొడుకు అవడంతో వాడంటే ప్రియ తండ్రికి వల్ల మాలిన అభిమానం. ప్రియ తండ్రికి బాగా జ్వరం తగిలింది. తండ్రికి జ్వరం తగ్గిందో లేదో చూద్దామని రాత్రిపూట 11 గంటలకు తండ్రి గదిలోకి వచ్చింది ప్రియ. మొహం మీద కప్పుకున్న రగ్గు కొంచెం పక్కకు తొలగించి నుదురు నిమిరింది. చల్లగా మృదువుగా ఉన్న నుదురు చూసి ఆశ్చర్యపోయి ఏదో అనుమానం వచ్చి బుగ్గలు తడిమింది. చేతికి తండ్రి గడ్డం తగలేదు. రగ్గు పూర్తిగా తొలగించి చూస్తే సుధాకర్ నవ్వుమొహం కనిపించింది. నువ్వేమిటి నాన్న మంచం మీద పడుకున్నావు? సుధాకర్ని అడిగింది. ఈ గదిలో బాగా చల్లగా ఉందని పక్క గదిలో పడుకున్నాడు మావయ్య అన్నాడు అతను. ఆ గదిలోంచి వచ్చేసింది ప్రియ. నన్ను పెళ్లి చేసుకో అన్నాడు సుధాకర్ మరుసటి రోజు. నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటి? నాకంటే 2 ఏళ్లు చిన్నవాడివి. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి? మొన్నటిదాకా నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. నిన్న నువ్వు వచ్చి నా నుదురు చెంపలు నిమిరావు. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నాన్న అనుకుని నీ చెంపలు నిమిరాను పొరపాటున. ఆ సంఘటన పెళ్లికి సంబంధం ఏమిటి? నిన్నే పెళ్లి చేసుకుంటా. నిద్రపోయేవాడిని లేపావు, చెంపలు నిమిరావు, మధురమైన ప్రియ భావనలు రేకెత్తిచ్చావు. నీకు చదువు లేదు, చట్టుబండలు లేదు, జులాయిగా తిరుగుతావు. పైగా నాకంటే చిన్నవాడివి. నిన్ను భర్తగా ఊహించలేను. ఇప్పుడు ఊహించుకో. నేనేమన్నా అన్నాకారనా? కుంటివాడినా గుడ్డివాడినా? అత్త కొడుకుని. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చెప్పాను కదా, నువ్వే నాకు ఆ మూడు తెప్పించావు. నీ స్పర్శ నిన్ను నా దాన్ని చేసుకోవాలి అని అనిపించింది. నువ్వు ఉత్త పిచ్చివాడివి. మావయ్యకి కూడా చెప్పాను నిన్ను చేసుకుంటానంటే. ఆయన ఎంతో సంతోషంలో పడ్డాడు అన్నాడు అతను. మాటలు బాంబుల్లా తగిలాయి ఆమె హృదయానికి. తండ్రి దగ్గరకు కోపంగా వెళ్ళింది. ఏంటి నాన్న, వాడేదో పిచ్చి మాటలు మాట్లాడితే మీరు కూడా తలూపడమేనా అంది ముక్కుపుట్టాలు ఎగరేస్తూ. అత్త కొడుకుని పట్టుకొని వాడు వీడు అనకూడదమ్మా. 2వ పెళ్ళి అంటే నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. వచ్చిన వాళ్ళు కట్నం కోసం ఆశపడి వచ్చేవాళ్లే. మా పని ఎటు అయిపోతుంది. నిన్ను చేసుకుంటే సుధాకరు ఈ ఇంటికి మగదిక్కుగా ఉంటాడు అన్నాడు ప్రియ తండ్రి. పిచ్చెక్కినట్లు అనిపించింది ప్రియకు. ఇక అక్కడ ఉండలేక హైదరాబాద్లో ఉన్న అమ్మమ్మ గారింటికి వచ్చేసింది. గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసింది. ఉత్తీర్ణురాలైంది. ప్రియను కూడా సచివాలయంకు అలాట్ చేశారు.
సాయంత్రం 5 అయింది. ఆఫీస్ నుంచి బయటకు వస్తూ మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఎన్నో నాగరికతలు, సాంప్రదాయాలు కాల గర్భంలో కలిసిపోయినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం హిమాలయాల్లా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నాడు సుందరం శశి తేజతో. అందుకనే మన సాంప్రదాయాలు, వివాహ వ్యవస్థ అంటే విదేశీయులందరికీ ఎంతో గౌరవం. ఎన్నో సంపన్న దేశాల్లో యాంత్రిక జీవనం వచ్చేసింది. మనిషి మరమనిషి అయ్యాడు. సైన్స్కు మతం అవసరం లేదు, మతానికి సైన్స్తో పని లేదు. కానీ మానవుడి మనుగడకి ఉత్తమ విలువలు, సాంప్రదాయాలకు పునాది వేసేవి మతం. అభివృద్ధికి సైన్సు రెండూ కావాలి. విద్యాశాఖ వైపు నుంచి వస్తున్న ప్రియను చూసి ఆగాడు సుందరం. నువ్వేంటి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు అన్నాడు సుందరం ఆశ్చర్యంతో. గ్రూప్ 2 పరీక్షలు సెలెక్ట్ అయ్యాను. విద్యాశాఖలో అసిస్టెంట్గా ఈరోజే జాయిన్ అయ్యాను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మీరు ఇక్కడే పనిచేస్తున్నారా? మనమంతా ఒకే బ్యాచ్, కాకపోతే నేను 4 రోజుల కిందటే జాయిన్ అయ్యాను. మీకు పోస్టింగ్ ఇవ్వడం మీ డిపార్ట్మెంట్లో ఆలస్యమై ఉంటుంది. నాకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇచ్చారు పోస్టింగ్. ఇక్కడికి దగ్గరలోనే విజయనగర్ కాలనీలో ఉంటున్నాం. మా ఇంటికి రండి, మా ఆవిడని పరిచయం చేస్తాను. ఇప్పుడు కాదు, ఆదివారం వస్తాను. తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అంది ప్రియ. మీ ఆవిడను పరిచయం చేస్తావు సరే, ఆవిడను నాకు పరిచయం చేయవా? ప్రియను చూపిస్తూ సుందరాన్ని అడిగాడు శశితేజ. అతడు మాట్లాడిన పద్ధతి ప్రియకు నచ్చలేదు. ఏదో ద్వంద్వార్థంతో మాట్లాడుతున్నాడు అనుకుంది. అతను మామూలు ధోరణిలో మాట్లాడిన కనకాంబరం రంగు చీరలో తలలో మల్లెపూల దండతో అప్సరసలాగా కనిపించింది శశితేజకు. కళ్ళప్పగించి ఆమెనే చూస్తున్నాడు. నా ఫ్రెండ్ శశితేజ, మా డిపార్ట్మెంటే. ఈ అమ్మాయి నేను ఎంఏ నార్త్ ఇండియాలో చదువుకున్నాం. మంచి స్నేహితురాలు. ప్రియను పరిచయం చేశాడు శశితేజకు. ఆ అమ్మాయి తనతో మాట్లాడుతుందేమోనని చూశాడు శశితేజ. ఆమె ముభావంగా ఉండిపోయింది. వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి మళ్ళీ మాట్లాడాడు శశితేజ. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటూ అనురాగ గోపురం కట్టుకుంటే అంతకంటే స్వర్గం ఏముంది? పరస్పర గౌరవం, ప్రేమ పునాదిగా ఉంటే వివాహ వ్యవస్థ బలంగా ఉంటుంది. పెళ్లి కాని వాడివి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడితే ఎలా? టాపిక్ మార్చేయి అన్నాడు సుందరం ఆ సంభాషణ అక్కడికి ముగిస్తూ. పెళ్లి విషయంలో అప్పటికే ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిన ప్రియకు కూడా ఆ టాపిక్ నచ్చలేదు. మరో టాపిక్ మాట్లాడవచ్చు కదా అనుకుంది. మన ఆఫీస్ను సెక్రటరియేట్ అని అంటారు కదా, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కార్యాలయాలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి కార్యాలయం అనొచ్చు కదా అన్నాడు శశితేజ. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, వాళ్ళ పదవీ కాలం 5 ఏళ్ళు. మళ్ళీ ఎన్నికలైతేనే కార్యాలయానికి వచ్చేది. ఒక్కసారి రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఇతర మంత్రుల వల్లే ఉండరు. ప్రభుత్వ కార్యదర్శి ఎప్పుడూ ఉంటాడు. సెక్రటరీల పర్మనెంట్ కార్యాలయం కాబట్టి ఇది సెక్రటేరియట్ అంటారు. ఈ సచివాలయ భవనాలన్నీ నైజాం ప్రభుత్వానివే. 1943 ఈ పవిత్ర దేవాలయం లాంటి ఆఫీస్లో ప్రజలకు మేలు చేయాలనే నిబద్ధత, నిజాయితీ, పట్టుదల ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు శశితేజ. మనం సర్వీస్లో కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. నిజాయితీగా, అవినీతికి దూరంగా ఉండాలి అని అనుకుంటాం. ఇదే స్ఫూర్తిని, పట్టుదలను పదవి విరమణ వరకు కొనసాగిస్తే సెక్రటేరియట్లో నిజంగా దేవాలయం అవుతుంది. పేద ప్రజలకు కూడు, గుడ్డ, గూడు అన్నీ అందించడానికి అహర్నిశలు పాటుపడే సచివాలయం ఆలయంగా ఉండాలి. ముగ్గురు కలిసి గోపి హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో ఇడ్లీ అమృతంలా ఉంటుంది. ఇడ్లీ అని కాఫీ తాగారు. బిల్లు శశితేజే చెల్లించాడు. ప్రియ హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టబోతుంటే, మీరు ఇవ్వాలనుకుంటున్నారా ఏమిటి? ఈ చిన్న చిన్న బిల్లులు నాకు వదిలేయండి, పెద్ద బిల్లు అయినప్పుడు మీరిద్దరు కానీ అన్నాడు శశితేజ. ఆదివారం సుందర ఇంటికి వెళ్ళింది ప్రియ. ప్రియ ఇంట్లో అడుగుపెట్టే సమయంలో కనిపించిన దృశ్యం చూసి రాతి బొమ్మలాగా నిలబడిపోయింది. సీత కాలు బెణికింది. ఆమె కాలు ఒళ్ళో పెట్టుకుని అమృతాంజన రుద్దుతున్నాడు సుందరం. కాలు మడతపడి కొద్దిగా నొప్పి చేస్తే దానికి ఎందుకింత హడావిడి చేస్తున్నారు? మీ చెయ్యి పడగానే ఆ కొద్ది నొప్పి కూడా తగ్గిపోయింది. కాలు వదలండి. అత్తయ్య చూస్తే మా అబ్బాయి చేత కాళ్ళు కూడా పట్టించుకుంటున్నావా అని అంటుంది. నొప్పి తగ్గిపోయింది కానీ కాలు వదలండి, ఎవరైనా చూస్తే బాగుండదు.
నేను చూసేశాను అంది ప్రియ గదిలోకి వస్తూ. రా ప్రియా, రా కూర్చో. ఎవరన్నట్టు సుందరం వైపు చూసింది సీత. ఇండోర్లో నా క్లాస్మేట్ అని చెప్పానే ప్రియ. మన సచివాలయంలోనే ఆమెకు కూడా ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయింది కూడా. ఈవిడ సీత, నా భార్య. సుందర్రామయ్య గారికి తగిన భార్యే. ఇద్దరు సీతారాములా ఉన్నారు. సుందరం పూర్తి పేరు సుందర్రామయ్యే. వాళ్ళ నాన్న పెట్టిన పేరు స్కూల్ రిజిస్టర్లో, ఆఫీసులో అదే పేరుంది. ఆ క్షణంలో పాత సంఘటన గుర్తొచ్చింది ప్రియకు. నీళ్ల బిందె తెస్తూ తూలి పడబోయింది ప్రియ. కాలు బెణికింది. బిందె కింద పెట్టి వాకిట్లోనే కూర్చుండిపోయింది కాలు రుద్దుకుంటూ. ఆమె భర్త సతీష్ చూశాడు కానీ వచ్చి చేయి పట్టుకొని పైకి లేవదీయలేదు. కాలు నొప్పిగా ఉందా అని కనీసం కూడా అడగలేదు. ఎవడి మీదో జాస ఉంచి ఎటో చూస్తూ నడిస్తే కాలు వెనక్కి ఏం చేస్తుంది? వాకిట్లో తైతక్కలు ఆడకుండా ఇంట్లోకి తగలడు అన్నాడు. మర్చిపోదామన్న పాత జ్ఞాపకాలు, ఆ సంఘటనలే గుర్తుకొస్తున్నాయి అనుకుందే మనసులో. మంచివాళ్ల సాంగత్యంలో తను పూర్తిగా గతాన్ని మర్చిపోవాలి. పిల్లలకు తను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చింది ప్రియ కూడా మన ఇంట్లోనే భోంచేస్తుంది. వంట ఏర్పాట్లు చూడు అన్నాడు సుందరం సీతతో. వంటిట్లో ఉన్న బసవమ్మ ముందు గదిలో మాటలు వినిపించి వచ్చి ప్రియను చూసింది. ఆమెను గురించి సుందరం చెప్పగానే మళ్ళీ లోపలికి వెళ్ళి ప్లేట్లో మైసూర్పాకు, కారపూస తెచ్చి ప్రియ ముందు ఉంచింది. అదే సమయంలో శశితేజ వచ్చాడు. ముందు గదిలో కూర్చున్న ప్రియను చూసి, మీరు ఆదివారం సుందరం ఇంటికి రావచ్చు అని అనుకున్నాను. నేను అనుకున్నట్టే మీరు ఇక్కడ కనిపించారు అన్నాడు శశితేజ. మొహం చిట్లించుకుంది ప్రియ శశితేజను చూసి. సినిమాకి వెళ్దామా? సుందరం అడిగాడు. ఏ సినిమాకు? పాతాళ భైరవి. మొన్నీ మధ్య చూసావు కదా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జోరున వాన మొదలైంది. కిటికీలోంచి బయటపడుతున్న వర్షం చూస్తుంటే ఆనందం వేసింది సుందరానికి, ప్రియకు. శశితేజ మాత్రం కొంచెం ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. వర్షాన్ని చూసి పిల్లలు కాగితం పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఒకడు కత్తి పడవ చేస్తే మరొకడు బోటు పడవ చేసి నీళ్లలో వదిలి అవి కొంచెం ముందుకు వెళ్ళి నీళ్లలో తడిసి మొలకలేస్తుంటే పిల్లలు చప్పట్లు కొట్టారు. ఏంటి అదోలా ఉన్నావు? మా ఊరు పక్కగా బుడిమేరు పారుతూ ఉంటుంది. గట్టిగా వర్షం కురిస్తే మా ఊరి వాళ్లకు గుండెలు అద్దిరిపోతాయి. బుడిమేరు పొంగి కట్టను కోసుకుని నేల మీద పడి పంటంతా నాశనం చేస్తూనే ఉంటుంది. జోరున వాన కురుస్తుంటే ఎప్పుడు కట్ట తెగుతుందోనని భయం. మా ఊరి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా రాత్రింబవళ్ళు బుడిమేరకు కాపలా కాస్తూ ఉంటారు. ఆ దృశ్యం గుర్తుకొచ్చింది అన్నాడు శశితేజ. అతను చెప్పే విషయం ఆసక్తిగా వింది ప్రియ. పట్నంలో పెరిగి ఆమెకు ఈ విషయాలు కొత్తగా అనిపించాయి. ఈ బొడిమేర గురించి మా ఊరి వాళ్ళు ఒక కథ చెప్తారు. ఇదే విషయం గోపీచంద్ పుస్తకంలో రాస్తే కూడా చదివాను. బుడిమేరకు 7 అప్పచెల్లెళ్ళట. సవతి తల్లి మాటలు విని తండ్రి అప్పచెల్లెళ్లను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట. అడవుల్లో తిరిగి అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రపోయే ముందు ఒకరినొకరు విడిచిపెట్టకూడదు అనుకుని నిద్రపోయారట. బుడమేరు మాత్రం ఆ రాత్రిపూట ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందట. తెల్లవారి లేచి చూస్తే బుడమేరు లేదు. మిగతా అక్కచెల్లెలకు కోపం వచ్చి, నీ నడక పాము నడక అవుగాక, నీ మూలంగా అందరికి ఇబ్బందులే అని శపించారట. బుడమేరు గురించి చెప్పాడు శశితేజ. వంట అయింది, భోజనానికి లేవండి అంది సీత. బీరకాయ పచ్చడి, వంకాయ పులుసు, అరటికాయ వేపుడు చేసింది. వంకాయ పులుసు రుచి అద్భుతం, బాగా చేశావమ్మా అన్నాడు శశితేజ. నేను కాదు, వంటంతా మా అత్తయ్యే అంది సీత. భోజనాలు అయ్యాక తాంబూలాలు వేసుకున్నారు. సచివాలయం కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు నార్త్ ఇండియా యాత్ర ఆర్గనైజ్ చేశారు. జీవితం కూడా ఒక యాత్రే. యాత్ర సుఖంగా జరగాలంటే తక్కువ సామాన్తో బయలుదేరాలి. తక్కువ సామాన్తో ప్రయాణం ఎంత సుఖమో, జీవితంలో కూడా తక్కువ బంధనాలు, డబ్బు కోసం ఆరాటాలు తక్కువగా ఉంటే జీవిత యాత్ర అంత సులభంగా సాగుతుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ సూక్తి జీవితంలో అయినా యాత్రలో అయినా పాటించవలసిందే. సుందరానికి యాత్రలంటే మహా ఇష్టం. ఏమాత్రం అవకాశం వచ్చినా ఏదో ఒక ఊరు చుట్టి వస్తాడు. జీవితం అంతా సంచారిగానే గడపాలని ఉంటుంది. విస్తృతంగా తిరుగుతూ ఎన్నో అనుభవాలు గరించిన వాళ్ళంటే ఎంతో గౌరవం. గతం తాలూకు చేదు అనుభవాలు మర్చిపోవడానికి ప్రియ కూడా టూర్కి బయలుదేరింది. ప్రియ బయలుదేరుతుందని తెలిసిన శశి కూడా బయలుదేరాడు.
ఇద్దరు పిల్లలతో ప్రయాణం కష్టంగా ఉంటుందని, పైగా ఆ పిల్లలకు స్కూలు ఉండడంతో సీత ప్రయాణం మానుకుంది. బసవమ్మను రానంటున్నా బలవంతంగా బయలుదేరదీశాడు సుందరం. బస్సులో మొత్తం 45 మంది ఉన్నారు. 2 వంటవాళ్ళు కూడా ఉన్నారు. వంట సామాగ్రి బస్సు పైన చేర్చారు. 20 రోజుల ప్రయాణం, దానికి సరిపడా బియ్యం, పప్పులు, నూనె డబ్బాలు, పచ్చళ్ళు సమకూర్చుకున్నారు. కూరగాయలు, పెరుగు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడమే. బస్సు బయలుదేరే ముందు టూర్ మేనేజర్ గోపాలకృష్ణమూర్తి ఉత్తర భారతదేశపు యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాడు. మనం ఉత్తర భారతదేశాన్ని చుట్టి రాబోతున్నాం. మనది కమర్షియల్ టూర్ కాదు, కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలు చూద్దాం. మీ అందరి సహాయ సహకారాలు అవసరం. అందరూ బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మన దిగబోయే హోటల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు ఉన్న పేపర్ మీకు ఇచ్చాం. ఎక్కడున్న పొరపాటు ఎవరైనా తప్పిపోతే హోటల్కి చేరుకోవడానికి ఆ వివరాలు త్వరపడతాయి. సాధ్యమైనంత వరకు అందరూ గుంపుగానే ఉండాలి. ఒంటరిగా తిరగొద్దు. ఏ ప్రదేశంలో సమయం అమూల్యమైంది. ఒక ప్రదేశాన్ని చూసేటప్పుడు నిర్ణీత గడువును మించి అక్కడే చూస్తూ ఉండిపోయారంటే ముందు ముందు మనం చూడాల్సిన ప్రదేశాలను చూసే అవకాశం దొరకదు. కాబట్టి సహకరించండి. పోట్లాటలకు దిగొద్దు. ఎవరన్నా ఏదన్నా అంటే సర్దుకుపోవాలి. చిన్న చిన్న విషయాలపై పోట్లాటలు పెట్టుకోవద్దని విన్నపం. మీకు కావలసిన మందులు మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చెకప్ చేసుకోండి. అవసరమైతే ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర బస్సు ఆపుతాం. మందులు దగ్గర ఉంచుకోండి. పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు ముందు సీట్లు కేటాయించాం. యాత్ర పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల్లాగా మెలగాలి. బస్సు వెనక సీట్లో కూర్చున్న యువకులు ముందు సీట్లో కూర్చున్న ధర్మారావు కేసి చూస్తూ పెద్దగా నవ్వారు. ధర్మారావు సరదా మనిషి. రిటైర్ అయి 5 ఏళ్లే అయినా ఉత్సాహం తగ్గలేదు మనిషిలో. జీవితాన్ని ఒక కళగా సంపూర్ణంగా జీవించడం నేర్చుకున్న మేధావి. సంగీతం, సాహిత్యం, చరిత్ర అధ్యయనం, ఎన్నో విషయాల్లో ప్రవేశం ఉంది. డోంట్ లుక్ ఎట్ మీ, ఐఎమ్ స్టిల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. మీరు కావాలంటే ఈ సీట్ ఇస్తాను, వెనక్కి కూర్చుంటాను అన్నాడు ఆయన నవ్వుతూ. మీరు వెనక వద్దు, మీరు వెనక్కి కూర్చుంటే మేము ఫ్రీగా మాట్లాడుకోలేమన్నాడు కుర్రాడు నవ్వుతూ. సాయంత్రం సమయంలో బస్సు నగరాన్ని వదిలి కొండ గుట్టల మధ్య అడవులను దాటుకుంటూ పరుగులు తీస్తోంది. బస్సు పేరు ఈవినింగ్ స్టార్. యాత్ర మొదలైన క్షణాల్లో బస్సులో ఉన్న కొద్ది వయసు మళ్ళిన వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంటుందో, న్యాచురల్ కాల్స్కి ఇబ్బంది ఉంటుందేమో, షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటాయో లేదో అన్న అనుమానాలతో సతమతమయ్యారు. కానీ బస్సు వెనక భాగంలో కూర్చున్న యువకులు అరుపులు, కేకలు, పాటల సందడిలో అన్నీ మర్చిపోయి ఆనందంగా ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉండిపోయారు. బస్సులో అమర్చిన టేప్ రికార్డర్లో మల్లేశ్వరి సినిమాలోని పాటలు వస్తున్నాయి. సీత కూడా పక్కనుంటే బాగుండు అనుకున్నాడు సుందరం. బసవమ్మ పక్కన సుందరం, సుందరం పక్కన శశితేజ కూర్చున్నారు. ఓ పక్కన 3 సీట్లు, మరో పక్కన 2 సీట్లు ఉన్నాయి. ధర్మారావు గారి పక్కన కూర్చుంది ప్రియ. మీది ఏ ఊరమ్మా? ప్రియను అడిగాడు ధర్మారావు గారు. స్వగ్రామం వినుకొండ అండి. నాన్నగారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారిది హైదరాబాదే. శ్రీరామచంద్రుడు జటాయు వల్ల సీత జాడ విన్నకొండ ప్రాంతం కాబట్టి మీ స్వగ్రామానికి వినుకొండ అనే పేరు వచ్చిందమ్మా. అక్కడ కొండపైన దేవాలయం, జటాయువు రెక్కలు విశేషాలు చూడొచ్చు. గుంటి ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి. ఆయన చెప్పేది ఆసక్తిగా వింది ప్రియ. ఆదిలాబాద్ అడవులు దాటుతూ రోడ్డు పక్కనున్న ఒక పంజాబీ హోటల్ దగ్గర ఆగారు. అందరూ బస్ దిగి పంజాబీ దాబా ముందున్న చెట్ల కింద కూర్చున్నారు. అక్కడున్న నులక మంచం మీద నడుము వాల్చారు. శశితేజ టీ కప్పులు తెచ్చి సుందరం, బసవమ్మలకు ఇచ్చాడు. ప్రియకు కప్పిస్తే బాబాయ్ గారు టీ తాగండి అంటూ ధర్మారావుకి ఇచ్చింది. వంటవాళ్ళు మరో పక్కన పొయ్యి వెలిగించి వంట ప్రయత్నాలు మొదలుపెట్టారు. గోంగూర పచ్చడి, చారుతో ఆ పూట భోజనం ముగించారు. ఇంట్లో పచ్చడి వేసుకొని తింటే గొంతు దిగని వాళ్ళు కూడా రోడ్డు పక్కన అడవి ప్రాంతంలో పచ్చడి మెతుకులు ఆత్రంగా తినేశారు. గోంగూర పచ్చడి ఇంత బాగుంటుందా అని లొట్టలు వేసుకుంటూ తిన్నారు. భోజనాలు అయ్యాక మళ్ళీ బస్సు బయలుదేరింది. వేగంగా పోతున్న కుదుపులు లేకుండా చీకట్లో తారు రోడ్డు మీద దూసుకుపోతోంది ఈవినింగ్ స్టార్. బాగా పొద్దుపోయాక అందరూ నిద్రలోకి జారుకున్నారు. డ్రైవర్ మాత్రం మెలకువలో ఉండి జాగ్రత్తగా బస్సును నడుపుతున్నాడు.
ఖజురహో చేరుకున్నారు. ఉదయాన్నే అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నాక వేడివేడి ఉప్మా తిన్నారు. టీ తాగేసి ఖజురహోలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలను చూడడానికి వెళ్ళారు. ఎప్పుడో 1000 సంవత్సరాల పూర్వం చండాల రాజులు కట్టించిన మందిరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒక 22 మందిరాలు, కొన్ని జైన మందిరాలు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల పూర్వం కట్టించిన కట్టడాలైనా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కారణం ఏంటి సార్? ధర్మారావుని అడిగాడు సుందరం. మన దేశంలో ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండడమే. ఉత్తర దిశలో హిమాలయాలు ఉండడంతో చలిగాలులు వీచడం, కట్టడాలు మంచుతో కప్పబడడం జరుగుతూ ఉంది. ఇక్కడ దుమ్ము ధూళి పేరుకుపోయిన వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ పరిశుభ్రంగా తయారవుతాయి. అక్కడక్కడ మతోన్మాదులు పగలగొట్టిన మందిరాలు తప్పితే దేశంలోని పురాతన కట్టడాలు గత వైభవానికి ఈ కాలం వాళ్ళకి చాటు చెప్తాయి అన్నాడు ధర్మారావు. శిల్ప కళామ తల్లికి కంఠాభరణాలుగా ఉన్నాయి కళామందిరాలు. మానవ సంబంధ బాంధవ్యాలు, కామకళా భంగిమలు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. కండారియా మహాదేవుని మందిరం చాలా బాగుంది. అద్భుత శిల్పకళ సౌందర్యాన్ని కదల్చివేసింది. కొన్ని డ్రాయింగ్ షీట్స్ మీద పెన్సిల్తో స్కెచ్ గీసుకున్నాడు. ఎంత గొప్ప కట్టడాల మీద కామకళా భంగిమలను ఎందుకు చెక్కడం అడిగాడు ధర్మారావును. కామకళా భంగిమలన్నీ మందిరాల కింద పీఠం మీదే కనపడతాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ప్రేమ, శృంగారం రెండూ అవసరమేనని ఆనాటి శిల్పులు తమ శిల్పాల ద్వారా చాటి చెప్పారు. అపవిత్రమని దేన్ని భావించకూడదు. సృష్టి రహస్యాన్ని తెలుసుకొని చలించని మనసుతో చెడు భావనలు లేకుండా ఆలయం లోపల ఉన్న పరమాత్మని దగ్గరికి చేరుకో అనేదే ఆనాటి వాళ్ళ సందేశం అన్నాడు ధర్మారావు. ఆలయాల గోడల మీద, పై కప్పుల మీద అపురూపమైన శిల్పాలు చెక్కారు. రాజపుత్ర వంశీకుల కాలంలో ఎత్తైన పీఠం మీద ఇంకా ఎత్తుగా కట్టారు మందిరాలు. మందిరం లోపలి వైపున కూడా కాంతి ప్రసారం అయ్యేటట్టు చక్కటి వెంటిలేషన్ ఉన్నట్టు కట్టారు. మధ్యాహ్నం భోంచేసి వచ్చి ఖజురహో మందిరాలు చూసి తృప్తి తీరలేదు. నలుగురు మాత్రం చూసిన శిల్పాలు మళ్ళీ ఏం చూస్తానులే అని బస్సు దగ్గరే నీడలో కూర్చొని దుప్పటి పేర్చి పేకాట మొదలుపెట్టారు. ఇంటి దగ్గర అయితే మావిడ సణిగేదిరా, ఎప్పుడు క్లబ్లో కూర్చొని పేకాట ఆడకపోతే తొందరగా ఇంటికి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పచ్చు కదా. ఈ 20 రోజులు మనకి ఆట వేడుపు. ఏ గొడవ లేకుండా హాయిగా వీళ్ళు దొరికినప్పుడలా దుప్పటి పరిచేయచ్చు, పేకాట ఆడుకోవచ్చు. పేకాట ఆడేవాళ్ళు బస్సు వెనక సీట్లో చేరితే మధ్యలో సూట్ కేసు పెట్టుకుని హాయిగా ఆడుకోవచ్చు అన్నాడు సుబ్బారావు. వంట చేసే వాళ్ళు కూడా తమ పని అయ్యాక వాళ్ళ దగ్గర కూర్చొని సరదాగా ఆట చూస్తుండిపోయారు. డ్రైవర్ మాత్రం పగలంతా నిద్రపోతూనే ఉన్నాడు. మధ్యలో భోజనానికి మాత్రం నిద్ర లేపారు అతన్ని వంటవాళ్ళు. హైదరాబాద్ నుంచి ఖజురహో 1000 కిలోమీటర్ల దూరం. అంత దూరం బిగిన బండి నడిపాడు కాబట్టే పగలంతా డ్రైవరు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఖజురహోలో కొంతమంది ఎర్ర బంకబట్టి బొమ్మలు కొన్నారు. ఆ రాత్రి అక్కడే మకాం వేశారు. ఓ హోటల్లో పెద్ద హాల్ దొరికింది. అందరికీ పడక అక్కడే. నిండా 25 ఏళ్ళు లేవు. చలాకీగా ఉండాల్సింది పోయి ఈ పిల్ల ముభావంగా ఉంటుంది ఎందుకో అని అనుమానం వచ్చి ఒక రాత్రి ప్రియను పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు ధర్మారావు. శాడిస్ట్ భర్త గురించి, అతనికి విడాకులు ఇవ్వడం, అత్త కొడుకు చేసిన అల్లరి పూసగుచ్చినట్టు చెప్పింది. ధర్మారావు పక్కన కూర్చున్న సుందరం కూడా ఆమె చెప్పింది వింటూనే ఉన్నాడు. అన్నీ కష్టాలే బాబాయ్ గారు అంది కళ్ళు తుడుచుకుంటూ. పెద్దగా నవ్వారు ధర్మారావు గారు. నవ్వుతారేంటి సార్ అంది కళ్ళు తుడుచుకుంటూ. నవ్వుతారేంటి సార్ అన్నాడు సుందరం. అవి కూడా కష్టాలే నటయ్యా. భర్త అధర్మంగా ప్రవర్తించాడు. అదృష్టవశాత్తు వాడిని వదిలించుకున్నావు. అత్త కొడుకు పిల్ల చేష్టలతో విసిగించాడు. దూరంగా వచ్చేసావు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నావు. నిన్న అర్థం చేసుకున్నవాడు తారసిల్లితే మళ్ళీ పెళ్లి చేసుకో అన్నారు ఆయన. మౌనంగా ఉండిపోయింది ప్రియ. ఎవ్వరికీ చెప్పడం ఇష్టం లేదు. నీకు ధైర్యం కలిగించడానికే చెప్తున్నాను. అసలు కష్టాలేంటే ఏమిటో తెలుసా? నాకు కొడుకున్నాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అమెరికా వెళ్ళాడు చదువుకోవడానికి.
ఇల్లినాయిస్లో యూనివర్సిటీలో చదువుకుంటూనే ఖాళీ సమయంలో చేతి ఖర్చుల కోసం ఒక పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. కారులో పెట్రోల్ పోయించుకుని ఓ వ్యక్తి డబ్బు చెల్లించకుండా పోతే మావాడు అటకాయించాడు. ఆ వ్యక్తి మా వాడిని పెట్టను కాల్చినట్టు కాల్చి చంపాడు. యూనివర్సిటీలో వాడి ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు. ఆ విషయం చెప్పారు. వాడి శవాన్ని ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను మా ఆవిడ సంబరంగా వీడుకోలు చెప్పాం. మావాడు అమెరికా వెళ్తున్నాడనే ఆనందం మాలో ఉంది. మంచి భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ వెళ్తే వాడి మొహంలో ఉద్వేగం, ఆనందం, ఆ క్షణాలే గుర్తొచ్చాయి మాకు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో వాడి శవపేటిక చూడడం ఇష్టం లేక వాడి శవాన్ని అమెరికాలోనే దహనం చేయమని చెప్పాం. కొన్ని రోజులు మా ఆవిడకి చెప్పలేదు. చెప్పక తప్పుతుందా? ఒకరోజు కొడుకు చనిపోయిన విషయం చెప్పేశాను. ఆమె గుండె మరీ అంత వీక్ అని నేను అనుకోలేదు. ఆ వార్త విన్న క్షణంలోనే ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. అంత్యక్రియలు అయ్యాక మామూలుగానే ఆఫీస్కి వెళ్ళేవాడిని. విషాదం తాలూకు ఛాయలు నాలో కనిపించకపోయేసరికి మా స్నేహితులకు ఆశ్చర్యం వేసింది. అంతటి దుఃఖాన్ని ఎలా తట్టుకున్నావురా? నేనెప్పుడో గుటుక్కుమంటాను. ఆ వార్త అమెరికాలో ఉన్న వాడికి అందుతుందో అందదో చివరి క్షణంలో వాడిని చూడలేనేమోనని అనుకునేవాడిని. మనం అనుకున్నవి జరగవు. కల్లో కూడా ఊహించనివి జరుగుతూ ఉంటాయి. చూసావయ్యా భగవంతుడి లీలలు, నవ్వు తెప్పిస్తూ ఉంటాయి కదూ అన్నాను మా స్నేహితులతో మామూలుగానే నవ్వుతూ. జీవితంలో నాకు ఎదురైన చేదు సంఘటనలు కూడా కష్టాల్ని నేను భావించడం లేదమ్మా. దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. జీవితంలో ఒక భాగం. మావాడికి బీటెక్లో గోల్డ్ మెడల్ వచ్చిందని నేను గర్వంగా ఎగురు గంతులేసి ఉంటాను. పొంగిపోవాల్సిన అవసరం లేదు. బ్రతుకు పుస్తకంలో పక్కనే మరో పేజీలో విషాదం కూడా రాసిపెట్టి ఉంటుందని నాకు అర్థమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగు వేయడానికే అన్నాడు ధర్మారావు ప్రియ తల నిమురుతూ. మరుసటి రోజు ఉదయం ప్రయాణం మొదలైంది. ఆగ్రా చేరుకునేసరికి సాయంత్రం 4 అయింది. సాయంత్రం ఎండలో తెల్లగా మెరిసిపోతున్న తాజ్మహల్ని చూసేసరికి అందరి గుండెలు లయ తప్పాయి. యమునా నది తీరంలో అద్భుతమైన పాలరాతి కట్టడం. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ మరణశయ్యపై ఉండి ప్రపంచంలోకెల్లా గొప్ప కట్టడం తన పేరు మీద కట్టించమంటే ఆమె కోరిక తీర్చడానికి 20,000 మంది కూలీల చేత 6 కోట్ల వ్యయంతో 18 ఏళ్లు శ్రమించి కట్టాడు. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి పాలరాతి గోడలు తాకుతూ ఉంటే నరాల్లో తీవ్రమైన అలజడి. అందమైన ప్రేమ మందిరం చూస్తామనే అనుభూతితో ఉక్కిరి బిక్కిరి అవ్వడం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అద్భుతమైన కళా సృష్టి చేసిన ఆ మహాశిల్పులు ఎవరు అనే ప్రశ్న శశితేజ మనసులో కదలాడింది. ప్రయాణ బడలికంతా తాజ్మహల్ని చూడగానే తీరిపోయింది. తాజ్మహల్ లోపలి భాగం అందం పగలు సూర్యకాంతిలో, వెలుపలి భాగం శోభ చంద్రకాంతిలో చూడాలి. తాజ్మహల్ చూసొచ్చాక ఆ రాత్రి ఆగ్రాలోనే గడిపాం. శశితేజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తాజ్మహల్ చూసేటప్పుడు తన ప్రియ పక్కనే నడవడం, ఆ అమ్మాయి తనతో మాట్లాడకపోయినా తనకు దూరంగా జరిగిపోకుండా పక్కనే నిలబడి ఉండడం సంతృప్తినిచ్చింది. ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడానికి తను ఇంకా ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. ప్రేమ మందిరం దగ్గరే ఆమె హృదయంలో ప్రేమ బీజం నాటేశాడు. అది కొద్ది రోజుల్లోనే మహావృక్షం అవుతుందని అతని నమ్మకం. ఆ ఊహే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సుందరం పక్కనే పడుకుని తన మనసులోని మాట అతనికి చెప్పాడు. ప్రియను ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి తోడు లేకపోతే బ్రతకలేనని. ఆ రోజే అనిపించింది, నా ఆలోచన తప్పలేదు కదా. ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్ళైంది, విడాకులు తీసుకుంది, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. కుదుట పడ్డాక నీ మనసులోని మాట ఆ అమ్మాయికి తెలియచేయి. ప్రియ ఇష్టపడితే పెళ్లి చేసుకో, అంతకంటే మంచి పిల్ల నీకెక్కడ దొరుకుతుంది? నువ్వంటే ఆ అమ్మాయికి గౌరవం, అభిమానం. నువ్వు చెప్తే ఒప్పుకుంటుంది అన్నాడు శశి తేజ. ప్రేమ వ్యవహారాల్లో రికమెండేషన్స్ పనికిరావురా బాబు. నువ్వే ట్యాకిల్ చేసుకో. నీ ప్రయత్నాలు విజయవంతం కావాలని మాత్రమే నేను దేవుడికి మొక్కుకుంటాను. ఆ పాజిటివ్ రెస్పాన్స్ చాలరా నాకు. 1000 ఏనుగుల ప్రేమశక్తి నాలో ప్రవహించినట్టుగా ఉంది. శశితేజ మాటలు వింటూనే నిద్రలోకి జారుకున్నాడు సుందరం.
ఉదయాన్నే ఆగ్రా కోట చూడడానికి వెళ్ళారు. ఆగ్రా కోటలోని రాజమందిరం చూస్తే యమునా నది అవతల ఒడ్డునున్న తాజ్మహల్ కనిపిస్తూ ఉంటుంది. ఢిల్లీ గేట్, దివాన్ కాస్, శేష్ మహల్, నల్లరాతి సింహాసనం చూశారు. రాజాధికారం కోల్పోయి చివరి రోజుల్లో షాజహాన్ చక్రవర్తి సంచరించిన మహల్ చూస్తే గుండె బరువెక్కక మానదు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి కనీసం 50 లైకులైనా ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.